సంవత్సరంలో భారత లక్ష్మీ బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంకులో విలీనమైంది. ఈ ఆంధ్ర బ్యాంకులో విలీనం అవడం వల్ల ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది ఇంకా బలోపేతమైంది. అలా జరుగుతున్న ఇందిరా గాంధీ గారి సమయంలో బ్యాంకులన్నీ జాతీయీకరణ చేసే పద్ధతి మొదలైంది. అలా మొదలైన పద్ధతిలో ఆంధ్ర బ్యాంక్ అనేది 1980వ సంవత్సరంలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో కంటే అప్పటి నుంచి ఏదైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో దాని యొక్క సంవత్సరంలో క్రెడిట్ బ్యాంక్ అనేది ప్రవేశపెట్టింది. దీనివల్ల ఎంతో మంది రైతులకు ఉపయోగపడింది అన్నమాట. ఇలా జరుగుతున్న ఈ వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతూ 2020వ సంవత్సరం వచ్చేంత వరకు కొన్ని వేల బ్రాంచ్లు, కొన్ని కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది ఆంధ్ర బ్యాంక్. సో ఇలాగా తెలుగువారు గర్వపడే విధంగా ఎదిగిన ఈ బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలా విలీనమైందనే దాని గురించి చెప్తాను నేను మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. 2020లో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థల చట్టం 1970-1980 సెక్షన్ 9లో ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఈ విలీనంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకోవడం కూడా జరిగింది. ఇలా విలీనమైన ఆంధ్ర బ్యాంక్ చరిత్ర అప్పటితోటి ముగిసిపోయిందనమాట. ఇలా 97 సంవత్సరాలు నిర్విరామంగా సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది 2020 ఏప్రిల్ 1వ తారీఖున మూకపోయిందనమాట. ఇలా ఆంధ్ర బ్యాంక్ చరిత్ర ముగిసింది. సో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనం అవ్వడానికి గల కారణాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం అవడానికి ముఖ్య ఉద్దేశము సమర్థవంతమైన అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను క్రియేట్ చేయడము. దాంతోపాటు ఎన్పిఏలను ఎదుర్కోవడం చాలా పెద్ద ఛాలెంజ్గా ఉన్న సమయంలో ఇవన్నీ ఒకే సంస్థ కిందకి వచ్చినప్పుడు వాటన్నిటిని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుందనేసి, దానితోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం, దాంతోపాటు సాంకేతికత అందరి వినియోగదారులకు అందేలాగా చూసుకోవడం కోసం అన్నమాట. ఇలాంటి ఉద్దేశాలతోనే ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాగా 1923 భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిచే స్థాపించబడిన ఆంధ్ర బ్యాంకు 2020 ఏప్రిల్ 1వ తారీఖు మూగపోయిందనమాట. ఇలా 97 సంవత్సరాలు నిర్విరామంగా తన